వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. శ్రీశైలం శివమయం, మల్లికార్జున స్థావరం, సృష్టి క్రమం ఎలా ఏర్పడింది అనేటువంటి దాని గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తున్నారు. అచలంగా ఉన్నటువంటి మహేశ్వరుడు జీవరూపాన్ని ధరించాడు. ఆ జీవరూపాన్ని ధరించినటువంటి మహేశ్వరుని యొక్క శివ సంకల్పమే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క సృష్టి క్రమాన్ని గురించి గురువుగారు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. సామాన్యమైనటువంటి మానవుడు, కిరాతకుడైనటువంటి కిరాతపుత్రుడు అచలమైనటువంటి నిశ్చలమైనటువంటి స్థితిలో కనినటువంటి కలే ఈ బ్రహ్మాండ గోళాలన్నీ కూడా. కిరాతపుత్రుడు మహారణ్యంలో ఒక పెద్ద శిలను చూశాడు. ఆ శిలను ఎలా తయారు చేయాలి, ఆ శిలను దైవంగా ఎలా మలవాలి అని ఆలోచించాడు. ఆలోచించి గతుకులుగా ఉన్నటువంటి ఆ మహాశిలని భగవంతుడిగా ఎలా తయారు చేయాలని ఆలోచించి తర్వాత ఎక్కడా కూడా అక్కడ నామరూపాలు లేవు. నామరూపాలు లేనటువంటి ఈ శిలను నేను ఎలా చెక్కాలి అని ఆలోచించి అంతే వదిలేశాడు. తరువాత వాళ్ళ జాతి వాళ్ళందరికీ కూడా వివరించి చెప్పాడు. అక్కడ మహాశిల ఉంది, దేవుడిగా తయారు చేయబోయి చేయలేక వచ్చాను అని చెప్పాడు. అంతే. ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మహాశిల మీద అభిషేకం నీళ్లు పోస్తూ ఉన్నారు. చివరికి ఆ గతుకులుగా ఉన్నటువంటి ఆ శిల కాస్త నున్నంగా తయారైపోయింది. అదే శ్రీశైలంలో ఉన్నటువంటి శివలింగం. మహాశివుని యొక్క శివమయమే. శ్రీశైలం మొత్తం కూడా మహాశివుని యొక్క శివమయమే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. తర్వాత ఆ జాతి వాళ్ళందరూ కూడా ఆ రాయికి అభిషేకాలు చేస్తూ ఉన్నందువల్ల నున్నగా తయారైంది. చివరికి మహాయోగులు, సిద్ధాంతులు, అవధూతలు అందరూ కూడా మహాశివుడికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. చేయంగా గతుకులుగా ఉన్నటువంటి ఆ శిల కాస్త నున్నంగా తయారైంది. అదే శ్రీశైల మహాక్షేత్రం. ఇప్పటికి కూడా అవధూతలు, జ్ఞానవంతులు అందరూ కూడా శ్రీశైల మహాశివునికి అర్ధరాత్రులలో వచ్చి అభిషేకాలు చేస్తూ ఉంటారు. పోతే అమ్మవారి గురించి, ఒక్క శ్రీకాళహస్తిలోనే అమ్మవారు పక్కకి వంగి ఉంటుంది. శివపంచాక్షరి మంత్రాన్ని వింటున్నట్లుగా పక్కకు వంగి ఉంటుంది. మహాశివుడి యొక్క శాపం. మహాశివుణ్ణి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని అమ్మవారు అడిగింది. నీవు మానవ మాతృరాలివి, నీకు నిలకడ అనేటువంటిది ఉండదు, కాబట్టి ఈ పంచాక్షరి మంత్రాన్ని నీకు ఉపదేశించను అని చెప్పాడు మహాశివుడు. ఆ వెంటనే ఆమె అలిగింది. కైలాసంలో ఆనంద తాండవాలకి సెలవైంది. తప్పని పరిస్థితిలో మహాశివుడు పార్వతీదేవికి శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. వెంటనే ఆమె తన యొక్క స్నేహితురాళ్ళు జయ, విజయ వాళ్ళందరికీ కూడా మహాశివుడు నా యొక్క అందచందాలకు మెచ్చుకొని పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు అని అందరికీ కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఈ విషయం మహాశివుడికి తెలిసింది. తెలియగానే అంతే మహాశివుడికి కోపం వచ్చింది. శివుడికి కోపం వచ్చినా కానీ, ఆనందం వచ్చినా కానీ ప్రమాదకరమే. సప్త సముద్రాలు ఉప్పొంగినా కానీ అతని యొక్క కోపం అనేటువంటిది చల్లారదు. వెంటనే శపించాడు. ఎవరికీ చెప్పొద్దంటుంటే పంచాక్షరి మంత్రాన్ని చెప్పావు కాబట్టి నీవు దైవశక్తులన్నీ కూడా కోల్పోయి ఇప్పటి నుంచి సామాన్య స్త్రీలాగా పడుంటావు అని అమ్మవారిని శపించాడు మహాశివుడు. అంతే. పార్వతీదేవికి దైవశక్తులన్నీ కూడా పోయి సామాన్య స్త్రీలాగా తయారైంది. ఆ సమయంలో దిక్కుతోచనటువంటి పరిస్థితిలో తిరుగుతూ ఉంది. ఆ సమయంలో
మళ్ళీ శరణు వేడింది ఆమె, నా పరిస్థితి ఏంటి అని. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో స్వర్ణముఖి నదీ తీరాన నేను శివలింగంగా కొలువయ్యున్నాను, నన్ను అభిషేకించితే నీకు స్వస్వరూపం వస్తుంది అని ఆయన చెప్పాడు. బుజ్జి గణపతి అమ్మవారిని శివుడిని దగ్గరికి తీసుకెళ్లి అభిషేకాలు చేయించాడు. తర్వాత దైవశక్తులు అనేటువంటివి కూడా వచ్చాయి. అందుకే ఎక్కడైనా కానీ శివాలయాల్లో ఎక్కడ చూసినా కానీ అమ్మవారు ఆశీర్వదిస్తున్నట్లుగా నిలువుగా ఉంటుంది. ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రమే పక్కకు వంగినట్లు ఏదో మంత్రాన్ని వింటున్నట్లుగా ఉంటుంది. కారణం అదే. ఈ విధంగా దేశంలో ఉండేటువంటి శైవ క్షేత్రాలు ఎక్కడైనా కానీ అమ్మవారు ఇలాగే నవ్వుతూ ఆశీర్వదిస్తూ ఉంటున్నట్లుగా ఉంటుంది. ఒక శ్రీకాళహస్తిలో మాత్రమే అమ్మవారు తలకాయ కొంచెం పక్కకు ఉండడానికి కారణం మహాశివుని యొక్క శాపమే. ఇప్పటికీ కూడా అక్కడ అమ్మవారికి కుంకుమ అభిషేకం చేసిన తర్వాత, కుంకుమతో అభిషేకించిన తర్వాత పసుపు కుంకుమల్ని అందరికి కూడా సమానంగా పంచుతారు అక్కడ ఉండేటువంటి అయ్యగారు. వాటిని ధరించినట్లయితే ఎటువంటి మానసిక, శారీరక, ఆర్థిక బాధలు అనేటువంటి రావు అని చెప్తారు. ఇప్పటికీ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అమ్మవారిని కూడా యోగులు, సిద్ధాంతులు, మహా వేదాంత పరులు కూడా అందరూ కూడా సేవించి తరించారు. కానీ శివ ఆజ్ఞ లేకపోతే శివమైనా కానీ పుట్టడం అనేటువంటిది జరగదు. శివ ఆజ్ఞానుసారంగానే శివాలయం లోపలికి రావడం అనేటువంటిది జరుగుతుంది. మనందరం ఈరోజు శివాలయంలో వచ్చి లోపలికి వచ్చి పూజలు చేస్తున్నాము అంటే శివ ఆజ్ఞానుసారమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాభంతుల రామ మూర్తి వరల్డ్ ఛానల్. నమస్తే.